శ్రీ సత్యసాయి కదిర్లో ఎన్టీఆర్ 30వ వర్ధంతి జరిగింది. ఎమ్మెల్యే వెంకట ప్రసాద్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ హయాంలో పటేల్ పట్వారి వ్యవస్థలకు చర్మగీతం పాడిన మహోన్నతమైన వ్యక్తి అని, సంక్షేమంలో పేదలకు కిలో ₹2 బియ్యం గుర్తుండిపోయే పథకం అని ఎమ్మెల్యే కొనియాడారు. నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో ఎన్టీఆర్ వర్ధంతి ఘనంగా జరిగింది. కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెం గ్రామంలో వేడుకలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొని నివాళులర్పించారు. పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు, తెలుగు గంగ ద్వారా రాయలసీమకి నీటి అవసరాలను తీర్చడం వంటి ఎన్టీఆర్ చేసిన సేవలను ఎమ్మెల్యే వేమిరెడ్డి కొనియాడారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు జరిగాయి. స్థానిక ఎన్టీఆర్ విగ్రహం వద్ద నియోజకవర్గ ఇన్ఛార్జి ఏపీ ఎస్ఎస్సిటిసి చైర్మన్ బురుగుపల్లి శేషారావు, పట్టణ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు, టీడీపీ కార్యకర్తలు పాల్గొని నివాళులర్పించారు. ఎన్టీఆర్ ప్రజా జీవితంలో చేసిన సేవలు, రాజకీయాలు తీసుకొచ్చిన మార్పులను పార్టీ శ్రేణులు, అభిమానులు స్మరించుకున్నారు. నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలోని ఆత్మకూరులో ఎన్టీఆర్ 30వ వర్ధంతి వేడుకలు జరిగాయి. టీడీపీ, ఎన్టీఆర్ కూటమి నాయకులు పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి భారీ గజమాలతోటి ఘనంగా నివాళులర్పించారు. కూటమి టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన లెజెండరీ బ్లడ్ క్యాంప్కు భారీగా కార్యకర్తలు, అభిమానులు పాల్గొని రక్తదానం చేశారు. తెలుగువారి ఆత్మగౌరవానికి నిదర్శనం స్వర్గీయ నందమూరి తారక రామారావు అని పార్టీ శ్రేణులు కొనియాడారు. ఎన్టీఆర్ ఆశయాలు, సిద్ధాంతాల బాటలో ప్రతి కార్యకర్త పనిచేయాలని కూటమి నేతలు పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా పెద్దపురంలో ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రాజప్ప పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేద ప్రజలకు పక్కా ఇల్లు, కిలో ₹2 బియ్యం తదితర పథకాలు శ్రీకారం చుట్టిన వ్యక్తి ఎన్టీఆర్ అని ఎమ్మెల్యే కొనియాడారు. అనంతరం వృద్ధులకు, వికలాంగులకు, వితంతులకు దుప్పట్లు, పళ్ళు తదితర వస్తువులను ఎమ్మెల్యే రాజప్ప అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తోపుడు పనులు, చిరు వ్యాపారుల వద్ద వసూలు చేసే వైసీపీ నేతలు, కూటమి నేతలపైన ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందని తిరుపతి జనసేన నగరాధ్యక్షుడు రాజారెడ్డి అన్నారు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ఏం అభివృద్ధి చేసిందని, 18 నెలల కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి ప్రజలందరికీ తెలుసని అన్నారు. గత అభివృద్ధి, ప్రస్తుత అభివృద్ధిపైన వైసీపీ నేతలు చర్చలకు రావాలని రాజారెడ్డి సవాల్ విసిరారు. శాంతి భద్రతల విషయంలో వైసీపీ చేసిన ఆరోపణలు ఖండించారు. నెల్లూరు జిల్లా దత్తులూరు మండలంలోని రాచవారిపల్లిలో ఒక రైతు ట్రాక్టర్ విధ్వంసానికి గురైంది. గ్రామంలో మాలకొండ రావుకు చెందిన ట్రాక్టర్ను గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించి ఊరుబేట పొలాల్లో పడేశారు. ఇక ట్రాక్టర్ కనిపించకపోవడంతో ఆందోళన చెందిన మాలకొండరావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. స్థానికుల సమాచారంతో ఊరుబేట పొలాల్లో ట్రాక్టర్ ఉన్నట్లుగా గుర్తించారు. ఘటనపైన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలోని మోపిదేవి గ్రామంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ నెల 22 నుంచి 26 వరకు బ్రహ్మోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఏపీ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నారు. ఆలయాన్ని విద్యుత్ దీప కాంతులతోటి అతి సుందరంగా తీర్చిదిద్దామని ఆలయ ఈవో దాసరి శ్రీరామ వరప్రసాద్ అన్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా క్యూలైన్లు పర్యవేక్షణ, మంచినీటి సౌకర్యాలతో పాటు సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని ఈవో తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు జరిగాయి. శేషమహలి ఎన్టీఆర్ సర్కిల్ వద్ద నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్ చేసిన సేవలను కొనియాడారు. రాజకీయాల్లో ఎన్టీఆర్ చేసిన కృషి ప్రతి ఒక్క నాయకుడికి ఆదర్శం కావాలని ఎమ్మెల్యే బొలిశెట్టి సూచించారు. మంచిర్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వికలాంగుడైన కొడుకు కార్తిక్ గొంతు కోసి హత్య చేసి అనంతరం తండ్రి భూమయ్య కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. జన్నారం మండలం రాంపూరి గ్రామంలో ఈ ఘటన తలెత్తింది. వికలాంగ పెన్షన్ మంజూరు చేయకపోవడంతో ఎమ్మెల్యే బుజ్జు పటేల్, జిల్లా కలెక్టర్తో పాటుగా అధికారుల చుట్టూ తిరిగిన కార్తిక్ విసుగు చెందాడు. సూసైడ్ నోటు రాసి హత్య చేసి ఈ ఘాతకానికి తండ్రి భూమయ్య పాల్పడ్డాడు. ఎన్టీఆర్ అభిమానులు చంద్రబాబు మోసానికి బలయ్యారని వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి అన్నారు. రాష్ట్రంలో ఎన్టీఆర్ విగ్రహం పేరుతోటి చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆమె ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో ఏపీ ప్రజలకు పండుగ సంతోషం లేదని విమర్శించారు. వైసీపీ తలపెట్టిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను నిర్మించాలని కోరారు. అదే కేంద్రంతో మాట్లాడి ఎన్టీఆర్కు భారతరత్న ఇప్పించాలని లక్ష్మీ పార్వతి తెలిపారు.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పొగమంచు కప్పేస్తుంది. ఉదయం 9 గంటల వరకు తగ్గకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీగా పొగమంచుతోటి రోడ్లు, గ్రామాలు సైతం కనిపించకుండా పోయాయి. రోడ్లపై వాహనదారులు లైట్లు వేసుకుని వాహనాలు నడిపే పరిస్థితి ఏర్పడింది. ఎటువంటి ప్రమాదాలు జరగకుండా వాహనదారులు జాగ్రత్త వహించాలని రవాణా శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఎమ్మెల్యే బాలకృష్ణ కుటుంబ సభ్యులతోటి కలిసి నివాళులర్పించారు. ఎన్నో సాహసోపేతమైన పాత్రలతో పాటు పరకాయ ప్రవేశం చేస్తున్న గొప్ప నటుడు ఎన్టీఆర్ అని బాలకృష్ణ అన్నారు. తెలుగు ప్రజలు గర్వించదగ్గ నాయకుడని కొనియాడారు. ఎన్టీఆర్ ఆశయాలను తాము కొనసాగిస్తామని బాలకృష్ణ తెలిపారు. యాదాద్రి చౌటిపల్లి మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ కొనసాగుతుంది. నిన్న సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు భారీగా వాహనాలతోటి ట్రాఫిక్ సమస్య తలెత్తింది. పంతంగి టోల్ ప్లాజా వద్ద మొత్తం 16 బూతులకు గాను హైదరాబాద్ వైపు 9 బూత్లను తెరిచి వాహనాలను పంపిస్తున్నారు టోల్ ప్లాజా సిబ్బంది. సంక్రాంతి 4 రోజుల సెలవుతోటి రికార్డు స్థాయిలో వాహనాల రద్దీ నెలకొంది. హైతనగర్ ఎస్బీఐ బ్యాంకులో అగ్ని ప్రమాదం జరిగింది. ఏసీ షార్ట్ సర్క్యూట్ తోటి ఒకసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో సిబ్బంది ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పినట్లయింది. ఘటనపైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు పోలవరం జిల్లా చింతూరు డివిజన్లోని గిరిజన సాంప్రదాయ కొమ్మును నృత్యం కళాకారులకు ఆహ్వానం లభించింది. భారత ప్రభుత్వం సంస్కృతి శాఖ నుంచి ఎంపిక చేశారు. తుమ్మల గ్రామంలోని పట్ర రమేష్ ఆధ్వర్యంలో 12 మంది కొమ్మురు నృత్యం కళాకారుల బృందం ఢిల్లీకి వెళ్లారు. దేశ ప్రధాని ముందు ఈ ప్రదర్శన చేయడం చాలా ఆనందంగా ఉందంటున్నారు కళాకారుడు పట్ర రమేష్. సిద్దిపేట జిల్లా కోహిడ మండలంలో లక్ష్మీ నరసింహస్వామి జాతర మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ మాయితు మీద వాగులో స్నానం చేసి స్వామివారిని దర్శించుకున్నారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం నుంచి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని పొన్నం అన్నారు. ఈ ప్రాంతం అంతా మంచి వర్షాలు, పాడి పంటలతోటి ప్రజలంతా సుఖ సంతోషాలతోటి ఉండేలా స్వామివారి ఆశీర్వచనం ఉండాలని మంత్రి తెలిపారు. అనంతరం ప్రజలు అందరికీ సింగరాయ జాతర శుభాకాంక్షలు తెలిపారు. తిరుపతిలో ఘనంగా ఎన్టీఆర్ 30వ వర్ధంతి వేడుకలు జరిగాయి. స్థానిక టౌన్ క్లబ్ వద్ద ఎన్టీఆర్ కాంస్య విగ్రహానికి పాలాభిషేకం చేసి నివాళులర్పించారు మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ. ఈ కార్యక్రమంలో యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, శాప్ చైర్మన్ రవినాయుడు, టీడీపీ మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయంగా భావించిన మహానేత ఎన్టీఆర్ అని కొనియాడారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో ఘనంగా ఎన్టీఆర్ 30వ వర్ధంతి వేడుకలు జరిగాయి. వెంకట నరసింహాపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని స్థానిక ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు ప్రారంభించారు. అనంతరం బీకేఆర్ ఆశ్రమంలో వృద్ధులకు, చిన్నపిల్లలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఉమ్మడి రాష్ట్రాల్లో కిలో ₹2 బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి ఎన్టీఆర్ మాత్రమేనని ఎమ్మెల్యే కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ముల్పూరి బాలకృష్ణ, దాసరి వెంకట బలవర్ధన్ రావు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలుగువాడి కీర్తిని ప్రపంచానికి పరిచయం చేసిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ అన్నారు. ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా పట్టణంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. పేద ప్రజలకు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేసిన మహనీయుడు ఎన్టీఆర్ అని ఎమ్మెల్యే కొనియాడారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్లకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ నేత జగ్గవరపు ముత్తారెడ్డి, కూటమి నేతలు పాల్గొన్నారు. కడప జిల్లా బద్వేల్లో పోటాపోటీగా ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు జరిగాయి. తొలుత కడప డీసీసీబీ చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి తన అనుచరులతోటి కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత స్థానిక మాజీ ఎమ్మెల్యే విజయమ్మ కుమారుడు, టీడీపీ ఇన్ఛార్జ్ రితీష్ రెడ్డి కలిసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఐఏసీ డైరెక్టర్ ప్రసాద్ రెడ్డి, కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జ రోషన్న, కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు. పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలో ఘనంగా ఎన్టీఆర్ 30వ వర్ధంతి వేడుకలు జరిగాయి. మండల అధ్యక్షులు జమాల్ ఖాన్ టీడీపీ పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ₹2 కిలో బియ్యం పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసిన మహనీయుడు ఎన్టీఆర్ అని జమాల్ ఖాన్ కొనియాడారు. విజయవాడలోని ఎంపీ కార్యాలయంలో ఎన్టీఆర్ 30వ వర్ధంతి వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో పెద్ద ఎత్తున ఎన్టీఆర్ జిల్లా టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని నివాళులర్పించారు. అన్న ఎన్టీఆర్ పాలనలో తీసుకొచ్చిన సంస్కరణలు ఇప్పుడు అన్ని పార్టీలు అనుసరిస్తున్నారని గన్నె ప్రసాద్ అన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటులో ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. దిగువ అబ్బవరం గ్రామం కమ్మపల్లిలో ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
తెలుగు ప్రజల గుండెలో చిరస్మరణీయుడు ఎన్టీఆర్ అని సుగవాసి ప్రసాద్ కొనియాడారు. అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పేదల గుండెలో చిరస్థాయిగా ఎన్టీఆర్ నిలిచిపోయారని, వారు ప్రవేశపెట్టిన అనేక పథకాలను పేద ప్రజలకు ఇప్పటికీ అందిస్తున్నామని సుగవాసి ప్రసాద్ అన్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా పట్టణంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తెలుగు జాతి కోసం ఎన్టీఆర్ శ్రమించారని, యువతను రాజకీయాలు ప్రోత్సహించి ఎన్నో మార్పులను తీసుకొచ్చారని వరదరాజులు తెలిపారు. సీఎం చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి కోసం పడుతున్నారని, ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలను రాష్ట్రానికి అందిస్తున్నామని ఎమ్మెల్యే వరదరాజులు అన్నారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి మంత్రి దామచర్ల సత్యం పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ అనేది 3 అక్షరాల పేరు కాదు, అది తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీక అని కొనియాడారు. తెలుగు జాతి శక్తిని దశ దిశలా చాటు చెప్పిన మహనీయుడు ఎన్టీఆర్ అని, విప్లవాత్మకమైన సంక్షేమ అభివృద్ధి పథకాలు తీసుకొచ్చి పేదల గతిని మార్చారని మంత్రి దామచర్ల అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని మాజీ మంత్రి రోజా, సినీ నటుడు శర్వానంద్, నటి సాక్షి వైద్య, డైరెక్టర్ రామ్ అబ్రాజు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికి స్వామి దర్శనంతో పాటుగా పూజలు నిర్వహించారు. వేద మంత్ర ఉచ్చారణల నడుమ ఆశీర్వచనాలు అందజేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వీరితో పాటు ఎమ్మెల్సీ కళ్యాణి, తమిళ నటుడు పంచు సుబ్బు హాజరయ్యారు. ప్రముఖ పుణ్యక్షేత్రం కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి జాతర మహోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. 3 నెలల పాటు సాగే స్వామివారి జాతర బ్రహ్మోత్సవాలకు 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాల నుంచి సైతం వేల సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లుగా ఆలయ అధికారులు, పాలక మండలి సభ్యులు తెలిపారు. సుమారు 50,000కు పైగా భక్తులు వచ్చే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. రాజుల ఎమ్మెల్యే పైన వైసీపీ నేతల దుష్ప్రచారం సిగ్గుచేటని కూటమి నేతలు మండిపడ్డారు. కోనసీమ జిల్లా రాజులు గొగ్గన్న మఠం గ్రామంలోని సంక్రాంతి సంబరాల్లో రికార్డింగ్ డాన్సులు వేసేందుకు వచ్చిన యువతులతోటి హంగామా చేసిన వైసీపీ ముఖ్య నేతలు ముఖాన్ని బ్లర్ చేసి అతను రాజుల ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ అని సోషల్ మీడియాలో వైసీపీ దుష్ప్రచారం చేస్తుందని తెలిపారు. ఇటువంటి దుష్ప్రచారాలు మానుకోవాలని, లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని జిల్లా గ్రంథాలయ చైర్మన్ సాయిబాబు రాజు, గోగన్న మఠం సర్పంచ్ అల్లు సురేష్ హెచ్చరించారు. ఎమ్మెల్యే వరప్రసాద్కి పార్టీ ముఖ్య నేతలకు వైసీపీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపైన శ్రీ దుర్గ మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో చండీ హోమం అత్యంత వైభవంగా నిర్వహించారు. అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో చండీ హోమ పూజలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకున్న 91 మంది భక్తుల పేర్ల మీద అర్చకులు పూజలు చేశారు. భక్తులకు దేవస్థానం అధికారిక వెబ్సైట్ ద్వారా పరోక్ష సేవల కోసం టికెట్లు బుక్ చేసుకునేందుకు వెసులుబాటు కల్పించింది. అమావాస్య రోజున ఇంద్రకీలాద్రిపై చండీ హోమం నిర్వహించడం వలన సకల దోషాలు నివృత్తి అవుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. దీంతో నేడు యాగశాల భక్తులతోటి కిక్కిరిసి ఆధ్యాత్మిక శోభతోటి ఆలయ ప్రాంగణం అలరారింది. వైసీపీ రాష్ట్రానికి పట్టిన చీడ పురుగని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొల్లు బస్టాండ్ సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహంతో పాటుగా నగరంలోని పలు ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బస్టాండ్ సెంటర్లో పేదలకు అన్నదానాన్ని ప్రారంభించారు. ఎన్టీఆర్ స్ఫూర్తితోటి రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో ప్రజా సంక్షేమ పాలన సాగుతుందని మంత్రి కొల్లు అన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. నెల్లూరులో ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు జరిగాయి. జిల్లా టీడీపీ కార్యాలయంలో మంత్రి నారాయణ, జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ బీదర్ రవిచంద్ర, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, జిల్లా నేతలు, కార్యకర్తలు కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాలకు ఎన్టీఆర్ చేసిన సేవలను కొనియాడారు. ఎన్టీఆర్ టీడీపీ పార్టీని స్థాపించిన తర్వాతే రాష్ట్రంలో యువతకు ఉపాధి, పారిశ్రామికంగా రాష్ట్ర అభివృద్ధి ప్రారంభమైందని మంత్రి నారాయణ అన్నారు. అన్నమయ్య జిల్లా పీలూరులోని కేబీపల్లి మండలంలో మద్యం సేవించి 2 మృతి చెందిన ఘటన కలకలం రేపింది. దీనిపైన డీఎస్పీ కృష్ణమోహన్ విచారణ చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోస్టుమార్టం నివేదిక అనంతరం వెల్లడిస్తామని తెలిపారు. మృతుల కుటుంబాలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని, ప్రజలు మద్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ కృష్ణమోహన్ సూచించారు.
నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం వెల్మల్ గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో బెల్ట్ షాపు వేలంపాట దృశ్యాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. బెల్ట్ షాపు కూల్ డ్రింక్స్ కు సంబంధించిన వేలంపాటను స్థానిక గ్రామస్తుడు రహస్యంగా వీడియో తీసిన దృశ్యాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఇందులో వీడీసీ ఆగడాలు పెట్టిరిగిపోతున్నట్లుగా తెలుస్తుంది. దీనిపై అధికారులు ఎలాంటి స్పందన లేకపోవడం చర్చనీయాంశమైంది. వీడీసీకి లక్షల్లో ఆదాయం వచ్చినప్పటికీ ఒక డ్రైనేజీ కూడా నిర్మించదని, డబ్బులు జలసాలకు వాడుకుంటారని గ్రామస్తుడు భోగరాములు ఆరోపించారు. ఇలా గ్రామ పంచాయతీ కార్యాలయంలో వేలం వేయడం చట్ట విరుద్ధమని, ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. పల్నాడు చిలకలూరిపేటలో జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ ఎడ్ల బండలాగుడు పోటీలను మంత్రి గుట్టిపాటి రవి, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు కలిసి ప్రారంభించారు. 6 రోజుల పాటు చిలుకలూరిపేట గోల్కొండ గార్డెన్స్ లో ఎడ్ల బండ లాగుడు పోటీలు జరగనున్నాయి. ఈ పోటీలో పాల్గొనేందుకు 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఎడ్ల జతలు సిద్ధమయ్యాయి. చిలుకలూరిపేటలో ప్రతిపాటి పుల్లారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎడ్ల పోటీలు నిర్వహించడం సంతోషకరమని మంత్రి గుట్టిపాటి అన్నారు. అదేవిధంగా తెలుగు వారికి అవమానం జరిగిందని ఎన్టీఆర్ టీడీపీ పార్టీ పెట్టి ఆత్మగౌరవాన్ని కాపాడారని తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు మండలంలో పేకట శిబిరాలపైన పోలీసులు దాడులు చేశారు. మండలంలోని మరికుంటపల్లి గ్రామం సమీపంలో పేకట ఆడుతున్నారన్న సమాచారం తెలుసుకున్న కొత్తచెరువు సిఐ మారుతి శంకర్ తన సిబ్బందితో కలిసి మారువేషంలో రైడ్ చేశారు. 4గురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి ప్లేయింగ్ కార్డ్స్, 4,800 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను స్టేషన్కు తరలించారు. మండలంలో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని సిఐ మారుతి శంకర్ హెచ్చరించారు. అమరావతి డీజీపీకి వైసీపీ ఎమ్మెల్సీ అప్రెడ్డి లేఖ రాశారు. గురిజాల నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్త సల్మాన్ హత్యపైన వైసీపీ నేతలు చేసిన ఫిర్యాదుపైన పారదర్శకంగా విచారణ జరపాలని లేఖ ద్వారా కోరారు. దోషులను కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్సీ అప్రెడ్డి డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా గార్ల సమీపంలోని మున్నేరు వాగు నుంచి పాలేరుకు లింక్ కెనాల్ ద్వారా నీటి తరలింపును నిరసిస్తూ గార్ల బంద్కు మున్నేరు జలసాధన కమిటీ పిలుపునిచ్చింది. జీవో నెంబర్ 98 రద్దు చేసి మున్నేరుపైన ప్రాజెక్టు నిర్మించి గార్ల, బయ్యారం మండలాలకు సాగు, తాగునీరు అందించాలని కమిటీ డిమాండ్ చేస్తుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో భాగంగా మున్నేరు జలసాధన కమిటీ నాయకులను ముందస్తు అరెస్టులు చేశారు. కూకట్పల్లిలో ఎన్టీఆర్ 30వ వర్ధంతి వేడుకలు జరిగాయి. వసంత నగర్లోని ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, స్థానిక కార్పొరేటర్ మందడి శ్రీనివాస్తో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని భారతదేశానికి చాటి చెప్పిన మహానుభావుడు ఎన్టీఆర్ అని, ప్రజలే దేవులు, సమాజమే దేవాలయంగా జీవించిన ఒక గొప్ప నటుడని కొనియాడారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా టీడీపీ పార్టీని స్థాపించి తెలుగువాడి సత్తను ప్రపంచ వ్యాప్తంగా తెలియజేసిన వ్యక్తి ఎన్టీఆర్ అని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.